సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఇహ పరలోకాలకు దేవుడు, నిరంతర స్తోత్రార్హుడైన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్ర. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమునకు జయము అని వారు కేకలు వేశారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏ కుండ ఇది? ఏ కుండ ఇది? ఏం చదవలేదా వాక్యం? పగలగొట్టబడిన ఏ కుండ ఇది? పగలగొట్టబడిన కుండ. మొన్న ధ్యానం చేసింది ఏ కుండ? విషపు కుండ. కనుక ఈరోజు ప్రభు మనకు ఒక కుండను చూపిస్తున్నాడు, పగలగొట్టబడిన కుండ. కాబట్టి దేవుడు మిద్యానీయుల మీద, అమాలేకీయుల మీద మీకు జయమునిస్తానని మరి గిద్యోనుకు చెప్పారు. గిద్యోనుకు చెప్పి నీ యొక్క సైన్యమునంతా సమకూర్చుకోమని చెప్పారు. సమకూర్చి లెక్కించగా 32,000 మంది అయ్యారు. కాబట్టి 32,000 మంది ఆ యుద్ధానికి నేను పంపనన్నాడు దేవుడు. జనం ఎక్కువ ఉంటే మంచిది కదా ప్రభు అంటే, ఒకవేళ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద జయం పొందుకుంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా మేము జనం ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు జయం వచ్చింది అనుకుంటారు. యెహోవా శక్తిని చిన్న చూపు చూస్తారు. అందుకని ఎక్కువ జనాంగం ద్వారా నీకు నేను జయమేను, తక్కువ మందితో నేను నీకు జయమిస్తానంటారు. అందుకనే ఆ పర్వతం మీదకి వారందరినీ 32,000 మందిని పంపించేసి, అందరినీ పంపించేసి ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఏం చేయాలి? ప్రకటన చేయాలి. ఏమని ప్రకటన చేయాలి? మనం వెళ్ళేటువంటిది యుద్ధానికి. కాబట్టి మనం వెళ్ళేటువంటిది యుద్ధానికి. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి దీనిలో తలలు పోవచ్చు, కాళ్ళు పోవచ్చు, చేతులు పోవచ్చు, ఏదైనా కావచ్చు అని మీరేం చేయాలి? మీరేం చేయాలి? ప్రకటన చేయమంటాడు దేవుడు. కాబట్టి ప్రకటన చేయండి అని దేవుడు చెప్పినప్పుడు 3వ వాక్యంలో ఏముంది? ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి ఇలాను కొండ విడిచి తిరిగి వెళ్ళవల్లని జనులు వినునట్టుగా ప్రకటించమని విజ్ఞానితో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయింది. ఎంతమందిలో నుండి? మొత్తం టోటల్ 22,000 మందా? కాదు, 32,000 మంది. జనులలో నుండి చెప్పండి, జనులలో నుండి 22,000 మంది ఏమైపోయారు? తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయారు. 4వ వాక్యం ఏమని చెబుతుంది? 10,000 మంది నిలిచి ఉండగా. అంటే ఆ 22,000 మంది 10,000 మంది ఎంతమంది అయ్యారు? 32,000 మంది అయ్యారు. అంటే 32,000 మందిలో ఎంతమంది పోయారు? 22,000 మంది పోయారు. కాబట్టి ఈ 10,000 మందితో కూడా నేను జయమి అని అంటాడు దేవుడు. ఇలా నీళ్లు త్రాగడానికి నదిలోనికి తోలు కుక్కల్లాగా గతికేవారు ఉంటారు, దోషుడితో చేతితో నీళ్లు త్రాగేవారు ఉంటారు. కాబట్టి వీళ్ళను పరీక్షించు, పరిశోధించు అని చెప్పినప్పుడు గిద్యోను వారిని నీళ్లు త్రాగుటకు నదిలోనికి తోలినప్పుడు వారిలో 9,700 మంది
కుక్కలాగా గతుకుతూ ఉంటారు మోకాళ్ళ నుంచి. 300 మంది మాత్రమే వాళ్ళు చేతులతో నీళ్లు త్రాగుతారు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ 9700 మంది వద్దు, 300 మందితోనే నేను నీకు జయము ఇస్తానంటాడు. 300 మందితో 16వ వాక్యం చదువుదాం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీని ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లానే. కాబట్టి ఏం చేశాడట? ఏంటి వారి ఆయుధాలు? ఒక దివిటి, ఒక కొత్త కుండ కనుక వారికి ఇచ్చి వారితో ఇట్లు చెప్పండి, మీరు ఆ సైన్యాన్ని సమీపించినప్పుడు మీరందరూ కూడా ఆ 300 కుండలను ఒకేసారి పగలగొట్టాలి. ఆ 300 కుండలను ఒకేసారి పగలగొట్టి ఆ 300 దివిటీలను ఒకటేసారి పైకెత్తి యెహోవాకు జయం, గిద్యోను ఖడ్గమునకు జయమని మీరు కేకలు వేయాలి. అలాగా వారు చేసినప్పుడు ఆ సైన్యం అంతా కూడా ఏమైపోతుంది? పారిపోతుంది. గొప్ప జయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆ కుండల శబ్దానికి 300 కుండలు ఒకే దెబ్బకు ఎలాగైతే పగిలిపోయాయి, పెద్ద బాంబు బ్లాస్ట్ అయిపోయినట్లు వారు ఫీల్ అయిపోయి అన్ని కుండలు ఒకటేసారి పగలగొట్టేస్తారు. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మన కుండ, విషపు కుండ ఏం చేయాలి? క్లీన్ చేయాలి. మట్టి కుండ ఏం చేయాలి? క్లీన్ చేయాలి. రెండవది, ఆ కుండ దేవుని యొక్క సన్నిధిలో పగిలిన కుండలాగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో విరిగిన కుండలాగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నలిగిన కుండలాగా ఉండాలి. అంటే గర్వము, అహంకారము, కోపము, మత్సరము అనేటువంటి ఆ అవిధేయత కలిగి లొంగని, లోబడని, దేవునికి ఉపయోగపడని మనుషుల వల్ల మనం ఉండకుండా విరిగి నలిగి మనము లొంగి బ్రతికే బిడ్డలుగా దేవుని కొరకు ఉండాలి. అందుకనే దేవుని ముందు పగిలిపోవాలి, దేవుని ముందు విరిగిపోవాలి, దేవుని ముందు నలిగిపోవాలి. కనుక 51వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము అంటాడు. దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు 51వ కీర్తన 17వ వాక్యము, దేవా విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయ, లేట్ చేయవు, లెక్క చేయకుండా ట్రోల్స్ వేసేలాగా నువ్వు చూడవు. అంటే ఎటువంటి హృదయంగా ఉండాలా? విరిగి నలిగిన హృదయంగా, పగిలిపోయిన హృదయంగా. నేను మారను, నేను లోబడను, నేను లొంగను, నా స్టైల్ ఇంతేని మనం అనుకుంటే దేవుని బిడ్డారా, దేవునికి పనికిరాం. మనం దేవుని ముందు విరిగి నలిగి లోబడి లొంగి బ్రతకాలి. మనం అలాగ ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి కత్తితో, గుర్రములతో, రౌతులతో యుద్ధం చేసి వారిని ఓడించలేదు, కానీ కుండలను పగలగొట్టి ద్వీపాలను పైకెత్తడం ద్వారా గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడు. వారి యొక్క శక్తి చేత, బలము చేత కాదు, యెహోవాయే వారికి గొప్ప జయాన్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు విరిగిన నలిగిన హృదయంగా మన జీవితం ఉంటే నీ జీవితంలో కూడా జయమిస్తాడు. నీవు దేనికి ఓడిపోతున్నావో, దేనికి లొంగిపోతున్నావో, దేనికి దాసురాలవైపోతున్నావో, దేనిని జయించలేకపోతున్నావో, దేని మీద ఏది నీ మీద అధికారము పెత్తనం చేస్తుందో, దేని క్రింద నలిగిపోతున్నావు ఎన్ని సంవత్సరాలు,
దాని మీద దేవుడు గొప్ప జయము ఇస్తాడు. నువ్వు విరగాలి, నువ్వు నలగాలి, నువ్వు లోపడాలి, నువ్వు లొంగాలి దేవునికి. అదే కదా, విరిగి నలిగిన హృదయాన్ని దేవా నీవు అలక్ష్యం చేసేవాడం కాదు. విరిగిన మనసే, నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఈరోజు ఆ కుండలను పగలగొట్టినటువంటి విధానమును మనం చూసినప్పుడు ఈ 300 మందికి ఒకే కుండ ఇయ్యొచ్చు కదా, లేదు. ఎన్ని ఇచ్చారు? 300 కుండ. ప్రతి ఒక్క కుండ వారి వారి వ్యక్తిగత హృదయానికి సాదృశ్యం. ప్రతి ఒక్క కుండ వారి వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. ఇలాగ 300 మంది దేవుని నామములో వారి కుండలను ఏం చేశారు? పగలగొట్టారు. ఈరోజు 300 కుండలు అనగా 300 హృదయాలు అనే కుండలు దేవుని ముందు పగలగొట్టబడ్డాయి, దేవుని ముందు విరిగిపోయాయి, దేవుని ముందు నలిగిపోయాయి. దేవుని ముందు విరిగి నలిగి వారు ఏం చేశారు? దేవునికి సమర్పించుకున్న కారణాన్ని బట్టి ప్రభు వారికి గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు దేవుని ముందు కూడా నీ హృదయం, నా హృదయం విరిగి నలిగి పగలగొట్టబడకపోతే దేవుడు మనకు జయాన్ని ఇవ్వలేడు. దేవుడు మనకు జయాన్ని ఇవ్వకపోగా దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు మనకు తోడుగా ఉండకపోగా మనకు దేనికో ఒక దానికి మనము బాధితులమైపోతాం, లోబడిపోతాం, దాని చేతిలో బందీలమైపోతాం. కనుక ఆ రీతిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కానీ మనం స్వతంత్రులుగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. మనము అన్నిటినీ లోబరుచుకొని ఒక గొప్ప ఆధిపత్యం చేయాలన్నదే దేవుని ఇష్టం. కానీ నువ్వు దేనికో ఎవరికో బానిసవై దానికి లోబడి దాని క్రింద ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఈ రోజున దేవుని మనం అడగాలి, ప్రభువా మడిగల కుండను లేకపోతే విషము కుండను నువ్వు శుద్ధి చేసి నా కుండ అనే హృదయము విరిగిపోవాలి, నీ ముందు నలిగిపోవాలి. ఇప్పుడు ఏదైనా ఇరిగింది, చినిగింది మనం తీసుకుంటామా? లోకము దాన్ని ఇష్టపడుతుందా? ఇష్టపడదు. విరిగింటే లోకానికి పనికిరా, విరగకపోతే దేవునికి పనికిరా. కాబట్టి దేవునికి ఏం కావాలంట? విరిగిన హృదయం, నలిగిన మనస్సు, పగిలిన బ్రతుకు ప్రభు కావాలి. అలాగే మనం గర్వపడి బిగుసుకొని లోబడక లొంగక భయపడక ఉంటే దేవుడు మనల్ని వాడుకోడు. అందుకనే 300 మంది కుండలు 300 హృదయాలకు సాదృశ్యం. ఆ 300 కుండలను దేవుని ముందు ఏం చేశారు? వారు పగలగొట్టి యెహోవా ఖడ్గమునకు జయం, గిద్యోను ఖడ్గమునకు జయము అని వారు కేకలు వేశారు. అందుకని దేవుని బిడ్డలారా వారికి గొప్ప విజయము దొరికింది. ఈరోజు నీ హృదయము, నా హృదయము దేవుని ముందు ఏం కావాలి? వెలగాలి, దేవుని ముందు నలగాలి, దేవునికి పానార్పణముగా మనం పోయబడాలి. ఏ విషయంలో కూడా గర్వము, అహంకారము, మత్సరము, డంబము మన జీవితంలో ఉండకూడదు. పసిబిడ్డలాగా మనము దేవునికి లోబడే మనస్సు దేవుని బిడ్డలారా మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప జయాన్ని మనకు ఇస్తాడు. అపవాది పైన జయాన్ని మనకి ఇస్తాడు. అపవాది గర్జించు సింహంలో ఎవరిని మృంగుదునని వెలకుచూ తిరుగుచూ ఉన్నాడు కనుక వాడిని చూసి భయపడి వణుకుచూ పారిపోయేవారిలాగా మనం ఉండకూడదు. కానీ వాడిని ఎదిరించి, ఇదిగో దావీదు గారి లాగా గొల్యాతును ఎదిరించి నిలబడి యెహోవా పేరట వాడిని మట్టి కరిపించాలి. అది ఎప్పుడు సాధ్యమంటే మన హృదయము విరిగి నలిగినప్పుడే. మనం దేవునికి పనికొస్తాం, దేవుడు వాడుకుంటాడు. కనుక అందుకనే ఈ కుండలు పగిలింది ఎందుకంటే మీ హృదయాలు నలిగిన దానికి గుర్తు. నేను ఏం చేయమంటే చేశా, నేను ఎలా నడుచుకోమంటే అలా నడిచా. కనుక మీ హృదయాలు నాకు విరిగి నలిగినట్లుగా నేను చూస్తున్నానని ప్రభు చెప్పి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. గొప్ప విజయాన్ని.
ఎన్నో సంవత్సరపు బానిసత్వముల నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఎన్నో సంవత్సరముల ఆ భయంకరమైన వ్యక్తి పనుల నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. మాట వినకపోతే, హృదయం నలగకపోతే మనకు జయం ఎలా వస్తుంది? మనం విజయం ఎలా పొందుతాం? అపవాది చేతిలో మనం ఏమైపోతాం? ఓడిపోతాం. అందుకొరకు ఈ యొక్క సమయంలో దేవుడు మరొక కుండను చెబుతున్నాడు. ఏంటట? పగలగొట్టబడిన కుండలాగానే ఉండాలి. మట్టి కలిగిన, విషము కలిగిన కుండను క్లీన్ చేసుకొని నా నామములో నువ్వు ఎలాగుండాలి? పగలగొట్టబడిన కుండలాగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నువ్వు పగిలిపోతావో, నా కొరకు విరిగిపోతావో, నా కొరకు నలిగిపోతావో, అప్పుడు నీకు నేను అన్నిటి మీద ఏమిస్తాను? జయమిస్తాను. కాబట్టి దేవుని పిల్లలమైన అననీయ అని ఒకసారి ఒక దైవజనుడిని మేము మీటింగ్స్ తీసుకుని వచ్చాం. అతన్ని ఆ ఊరికి వెళ్ళి అననీయ అంటే చెప్పరు, కానీ ఆ కొండ మీద ప్రార్థన చేసే వ్యక్తి అంటే చెప్తారు. కనుక అతని ఇంటికి వెళ్ళినప్పుడు అతడు కేవలము ఎండిపోయి ఉన్నాడు మనిషి. ముఖంలో ఏ యొక్క కళ లేదు. మనుషులు చూచి అంగీకరించబడినట్లు ఏ సొగసు స్వరూపము లేదు. ఎండిపోయాడు. కడుపు అంతా లోపలికి వెళ్ళిపోయి ఎముకలన్నీ కనపడతాయి. ఏదో గొడుగులాగా అలాగా ధరించుకున్నాడు చొక్కానంతే. నేను ఆయన చూసి అంతని ఈయన ఏం చెప్తాడో ఏం చేస్తాడో. మన బళ్ళారిలో కొద్దిగా దాటిగా చెప్పేవారు ఉండాలి, మన బళ్ళారి ప్రజలకు, విశ్వాసులకు. ఈయన చూస్తే గాలికి ఎగిరిపోయేలాగున్నాడు. ఏ బలం లేదు, ఏ శక్తి లేదు అని మేము అనుకున్నాం. సరే, ఏది ఏమైనా అయినా సరే తీసుకెళ్దాం, ఈయన అనుభవం ఏంటో, ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనము బళ్ళారిలో తెలియచేద్దామని తీసుకుని వస్తే అతడు తినేదేమి లేదు. మళ్ళీ పైగా ఉపవాసాలు ఎక్కువ. అతను అంత చిక్కిపోయాడు. సరే, ఉపవాసాలు అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డారా, వణుకుతూ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి వదిలిపెడితే తన యొక్క వాక్యపు దాటి ఎంతో గొప్ప స్వరముతో సింహంలాగా గర్జించాడు. అనేక దుష్టాత్మలు, దురాత్మలు పారిపోతున్నాయి. కాబట్టి ఏం కావాలంటే మనం దేవుని సన్నిధిలో విరిగిపోవాలి, నలిగిపోవాలి, సమర్పించుకోవాలి. అలాగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని బిడ్డ, అప్పుడు మనం ఏం చేస్తాం? జయం పొందుకుంటాం. యేసయ్య మనకు జయమిస్తాడు. మనం ఏ శత్రువు ముందు నిలబడినా, ఏ బలహీనత ముందు నిలబడినా, ఏ బాధల ముందు నిలబడినా, ఏ పరిస్థితులలో మనం నిలబడినా దేవుడు మనకు గొప్ప జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు విరగకుండా, నలగకుండా, దేవునికి లోబడకుండా మనము ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకోడు, నన్ను వాడుకోడు, మనల్ని ఉపయోగించుకోడు. అందుకని విరిగితే ఈ లోకానికి పనికిరావు, విరగకపోతే దేవునికి పనికిరావు. కాబట్టి దేవునికి పనికి వచ్చేలాగా మనం ఏం కావాలి? విరగాలి, పగలగొట్టబడాలి. దేవా, నా యొక్క అహంకారాన్ని నలగొట్టు, నా గర్వాన్ని నలగొట్టు, నేను ఎదురు తిరిగే స్వభావాన్ని నలగొట్టు. ఎన్ని మార్లు నన్ను పిలిచినా, ఎంత నన్ను హెచ్చరించినా లోబడని ఆ స్వభావాన్ని నలగొట్టు నాయన అని దేవునికి మనము ప్రార్థన చేసి బ్రతుకులాడుకున్నప్పుడు మన బ్రతుకును ఆయన నలగొడతాడు, పగలగొడతాడు. దేవుడు తన కొరకు ఒక బలమైన సాధనంగా మనల్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. గొప్ప జయాన్ని మనకి ఇస్తాడు దేవుని. అందుకొరకే ఈ రోజున మనము దేవుడి చేత బోధించబడింది ఏంటంటే, పగలగొట్టబడిన కుండలాగా మన హృదయాన్ని ఏం చేయాలి? పగలగొట్టాలి, నలగొట్టాలి. అలా నలగొడితే ఆయన అలక్ష్యం చేయడు. నీ యొక్క జీవితాన్ని ఆయన అలక్ష్యం చేయడు. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేసేవాడవు కాదు. మరి ఏం చేస్తానంటే దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గొప్ప జయాన్ని నీకు ఇస్తాను. ప్రతి దాని మీద జయాన్ని నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.